ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నెకరికల్లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మార్కెట్ చైర్పర్సన్ గారు, డిసిఎంహెచ్ చైర్పర్సన్ గారు, సింగిల్ విండో చైర్పర్సన్, గౌరవ మార్కెట్ వైస్ చైర్పర్సన్, ఎంఆర్ఓ గారు, అధికారులు, మా కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గొప్ప కార్యక్రమానికి మా జిల్లాలోనే హుజూర్ నగర్ నుంచి శ్రీకారం చుట్టి ఈరోజు నెగరికల్లో మేము ప్రారంభించడం చాలా ఆనందంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఒక్క మనిషికి 6 కిలోల సన్న బియ్యంని ఇవ్వటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఓన్లీ ఆ రేషన్ బియ్యంతోనే కాకుండా వారికి మరో రకంగా లబ్ధి జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. వాళ్ళు 30 కిలో, ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 ఆర్లు 30 కిలోల బియ్యం వెళ్తాయి. ఈ 30 కిలోల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే 40 రూపాయల కేజీ వేసుకున్న 1200 రూపాయలు అవుతుంది. ఈరోజు ప్రభుత్వం ఉచితంగా 30 కిలోల బియ్యం ఇవ్వటంతో వారికి 1200 రూపాయలు ప్రతి నెల సేవ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ సేవింగ్ డబ్బులతోని ఆ కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి, వాళ్ళ వంటింటి అవసరాలు తీర్చుకోవటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అంటే ఇంత గొప్పగా ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు, ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయాన్ని చేయలేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గొప్పగా ఉపయోగించుకొని వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలి. పెద్దవాళ్ళు, బాగా ఆర్థికంగా ఉన్న ధనవంతులు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో పేదవాళ్ళు కూడా అట్లాంటి భోజనమే తినాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా, ఆ తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ కూడా సమానమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎలాంటి అంతరాలు లేకుండా, ఎలాంటి అంతరాలు లేనటువంటి ఒక సమాజం వైపుగా ఈ ప్రభుత్వం ముందడుగేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.